వాస్తవానికి ఈరోజు నేను రాజకీయాల్లోకి సినిమాలకు రావాలని ఆలోచన నాకు లేదు. నేను ఎప్పుడు కూడా ఒక గదిలో కూర్చొని నేను పుస్తకాలు చదువుకోవడము, లేదంటే ఒక ఎకరం పొలం తీసుకొని వ్యవసాయం చేసుకోవాలని ఆలోచన కలిగిన వ్యక్తిని నేను ఉన్నప్పుడు మా వదిన నన్ను సినిమాలు తీయాలి, నువ్వు సినిమాలో నటించాలని చెప్పి నన్ను ప్రోత్సహించి అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించినప్పుడు నిజంగా నేను ఇంత క్రేజ్ సంపాదించానంటే అది అన్నయ్య వదిన కారణం. ఈరోజు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారని చాలామంది అంటున్నారు. నిజంగా అన్నయ్య 70 పుట్టినరోజులో అనిపించట్లేదు నాకు. అన్నయ్యని చూస్తుంటే నిజంగా మొన్న అనిల్ రావుపూడి గారు ఒక పిక్ రిలీజ్ చేశారు. అది చూస్తున్నప్పుడు ఆయనది 35-40 పుట్టినరోజులాగా అనిపించింది నాకు. అంటే ఆయన ఎప్పుడు కూడా మనిషిని క్షమించే వ్యక్తిత్వం అయింది. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు నాకు అన్నయ్యగా ఉండడం, అటు రాజకీయ రంగంలోనూ అటు సినిమాల్లోనే రాణించగలిగానంటే, ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వగలిగానంటే దానికి ఒకే ఒక్క కారణం అన్నయ్య వదిన వాళ్ళ ప్రోత్సాహం లేకుండా నేను లేనని. నాకు ఎక్కువ మాట్లాడను, మొహమాటం, నాకు ఎక్కువసేపు మాట్లాడలేను. అన్నయ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా అభిమానులు, మీరు లేనిదే అన్నయ్య మేము అందరం లేవు. మనస్ఫూర్తి మీ అమ్మను ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ జై హింద్.